సిద్దిపేటలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, బీసీ జిల్లా అధికారి సరోజ, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి, వాల్మీకి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు, బీసీ ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి ఉత్సవాలను వచ్చినాం మేడం. పలుకుటను వల్ల భయం ఉంటుంది. ఆయన మహాభారతం 18 పర్వాలు కూడా చదివాను నేను నా చిన్న వయసులో. కాబట్టి ఇప్పటికి కూడా నా కళ మన జాతులకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బోయ సోదరి సోదరులు మనందరికీ కూడా వాల్మీకి శుభాకాంక్షల సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు అంటే మన బీసీ దాంట్లో చాలా కులాలు ఉన్నాయి కనుక అన్ని కులాల వాళ్ళు కూడా వెనుకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం వైపే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి బీసీ చెందిన అన్ని కులాల వారికి కూడా ఏదో రకంగా చేస్తున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం. అదేవిధంగా మీకు ప్రత్యేకమైన వృత్తి లేదని బాధపడకుండా మీరు ఏదైతే చేసుకోగలుగుతారో అంటే మన బీసీ సంక్షేమం నుంచి కూడా ఎన్నో రకాల లోన్లు కానీ అదేవిధంగా మీ పిల్లలకి చదువు కోసం బీసీ స్టడీ సర్కిల్ అని ప్రత్యేకంగా మన సిద్దిపేట జిల్లాలో మన మంత్రివర్యులు ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే పిల్లలకి కోచింగ్కి వెళ్ళాలంటే ఎక్కడో హైదరాబాద్ ఇంకెక్కడో వెళ్ళి చదువుకోవడం కష్టమైన ఉద్దేశంతో మన బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అన్ని రకాల అక్కడ బోర్డు పైన చూస్తున్నాం. ఇప్పుడు ఆర్ఆర్బీ తర్వాత ఎస్ఎస్సి బ్యాంకింగ్ సర్వీస్లకి ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళ కోచింగ్ ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మేడం కూడా చెప్తున్నారు హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీస్ వచ్చి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారని. మనం చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం. దానికి ఆదర్శం మన మహర్షి వాల్మీకి గారు. దాన్ని ఏదో బోయ కులంలో పుట్టి ఒక ఆదర్శ మూర్తైన మన శ్రీరామచంద్రుని కథని రామాయణంగా రచించారు. వాల్మీకి రామాయణాన్ని మనము ఆదర్శంగా తీసుకుంటాం. అంటే ఆయన ఉన్న కాలంలో త్రేతాయుగంలోనే ఈ కథని రామాయణాన్ని రాశాడు. జరుగుతున్న కథని చూస్తూ చూస్తూ రాశాడు కనుక మనం వాల్మీకి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. అంటే రామాయణం మనకి ఇప్పటి వరకు కూడా రామాయణము సూర్యచంద్రులు ఉన్నంత వరకు, సముద్రాలు ఈ పర్వతాలు ఉన్నంత వరకు కూడా మన ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. అదే తరహాలో మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కూడా తన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా